ఓం దుర్గాదేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 ఇయర్లో దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, 9 రోజులు నివేదించవలసినటువంటి నైవేద్యం, 9 రోజులు తిథులు, అలానే 9 రోజులు పాటించవలసినటువంటి మంత్రాలు ఏమిటి, కలశ స్థాపన, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి అనే పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో ఇస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు అయితే మనకి వస్తాయి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, చైత్ర మాసంలో లలితాదేవి నవరాత్రులు, ఇలా 4 నవరాత్రులు అయితే మనం జరుపుకుంటాం. ఈ నవరాత్రులు అంటేనే చాలా శక్తివంతమైనటువంటి రోజులు. అయితే మనకి 2024 ఇయర్లో ఈ ఆశ్వీజ నవరాత్రులు వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరం శరత్ ఋతువు దక్షిణాయనం, ఆశ్వీజ మాసం శుద్ధ పాడ్యమి తిథి అక్టోబర్ 3 గురువారం రోజు నుంచి అక్టోబర్ 11 శుక్రవారం రోజు నవమి తిథి వరకు ఉన్నాయి. అయితే ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని 9 రోజులు 9 రూపాలలో అయితే మనం పూజిస్తాం. అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ రూపాలను ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా అమ్మవారిని నవదుర్గాదేవి రూపాలలో పూజిస్తారు. అయితే మనము విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ రూపంలో అయితే దర్శనమిస్తారో ఆ రూపాలలో మనం పూజలు చేసుకుంటాం. ఈ వీడియోలో నేను విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఏ రూపాలలో మనకి దర్శనమిస్తారు, అలంకరణలు, నైవేద్యాలు, వాటి గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. నవదుర్గాదేవి రూపాలలో అవతారాలు సంబంధించిన వీడియో తర్వాత చేస్తాను. మొదటి రోజు అక్టోబర్ 3న ఎవరైనా సరే ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ కలశం అనేది తప్పకుండా పెట్టుకోవాలి. కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం పెట్టుకుంటారు. మరి కొంతమందికి కలశం అనేది మొదటిసారి పెట్టుకోవాలి అనుకున్నా వాళ్ళు పెట్టుకోవచ్చండి. కానీ ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. మరి కలశం, అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే 3వ తేదీన గురువారం రోజున తెల్లవారుజామున 4:16 నుంచి 7:30 లోపల మనకి టైం బాగుంటుంది. ఒకవేళ మీకు ఉదయాన్నే కుదరలేదు అనుకున్న వాళ్ళు అభిజిత్ ముహూర్తంలో అంటే మార్నింగ్ 11:40 నుంచి 12:40 లోపల కలశ స్థాపన చేసుకోవచ్చు. కానీ వీలున్నంత వరకు ఉదయాన్నే మీరు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ 2 సమయాల్లో కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం 4:30 నుంచి 6:30 లోపల ఎప్పుడైనా సరే కలశ స్థాపన చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మొదటి రోజు అలంకరణ నుంచి చివరి రోజు అలంకరణ వరకు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, తిథి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ఈ టైమింగ్స్ని ఫాలో అయితే సరిపోతుంది. మొదటి రోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు తిథి విషయానికి వస్తే పాడ్యమి తిథి అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజున రాత్రి 10:42 నుంచి 3వ తేదీన గురువారం రోజున రాత్రి 12:43 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం, మధ్యాహ్నం 2:57 వరకు అయితే ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈరోజు అమ్మవారికి పూజించే పుష్పాలు తుమ్మి పూలు, ఎర్రటి పుష్పాలు. తర్వాత అమ్మవారు ధరింపజేసే చీర రంగు లేత గులాబీ రంగు. ఈరోజు నిషిద్ధమైనటువంటి వస్తువులు వచ్చేసి చల్లని వస్తువులు. అమ్మవారికి పూజ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు వచ్చేసి సద్బుద్ధి, కార్యసిద్ధి అనేది మనకి వస్తుంది. ఈరోజు పూజ చేసిన తర్వాత తప్పకుండా చేయవలసిన దానం వచ్చేసి రవికల గుడ్డ, అంటే ఏదైనా జాకెట్ పీస్ ఎవరికైనా దానం చెయ్యాలి. ఈరోజు పూజ చేసేటప్పుడు పాటించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఐం క్లీం సాం సాం క్లీం ఐం నమః. ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చు. లేదు అంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి నమః. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ పఠిస్తూ కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది.
తర్వాత రెండవ రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. ఈరోజు తిథి వివరాలు వచ్చేసి విధియ తిథి 3వ తేదీ గురువారం రోజున రాత్రి 12:44 నుంచి 4వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 2:45 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం 5:34 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈరోజు పూజించవలసినటువంటి పుష్పాలు తామర పూలు. ఈరోజు అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు నారింజ రంగు. ఈరోజు నిషిద్ధములు వంకాయ. ఈరోజు పూజ చేస్తే వచ్చే ఫలితం తేజస్సు పెంపొందుదట. ఈరోజు చేయవలసిన దానం ఎర్రటి గాజులను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు పాటించవలసినటువంటి మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఈ మంత్రాన్ని పఠించాలండి. లేకుంటే ఓం శ్రీ గాయత్రి దేవి నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ లేదా మీ శక్తి కొలది ఎన్నిసార్లు అయినా సరే అమ్మవారికి పుష్పాలతో కానీ కుంకుమంతో కానీ పూజ చేసుకోవచ్చు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి 3వ రోజు అలంకరణ వచ్చేసి అన్నపూర్ణ దేవి అలంకరణ. ఈరోజు తిథి తదియా తిథి. తదియా తిథి 4వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 2:49 నుంచి 5వ తేదీన శనివారం తెల్లవారుజామున 4:38 వరకు తదియా ఉంటుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 7:55 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి దద్దోజనం. ఈరోజు పుష్పాలు వచ్చేసి పాగడ పూలు. ఈరోజు అమ్మవారు ధరింపజేసేటువంటి చీర రంగు గంధం రంగు. ఈరోజు నిషిద్ధములు తరిగిన వస్తువులు. ఈరోజు ఫలితం వచ్చేసి ధనధాన్యాలకు ఎటువంటి లోటు అయితే ఉండదట. ఈరోజు చేయవలసిన దానం అన్న భోజనాలు. ఎవరికైనా సరే మీరు అన్నదానాలు అనేటివి దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు జపించవలసినటువంటి మంత్రం క్రీం శ్రీం క్లీం అన్నపూర్ణ నమః. లేకుంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవి నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు 9 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీ శక్తి కొలది మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు పఠించుకోవచ్చండి. అన్ని రోజులు ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది. అందుకే మిగిలిన రోజుల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.